సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేసినట్టు గేమర్స్. మనం అయితే ఈరోజు ర్యాంక్ పుష్ అయితే చేయబోతున్నాం సిఎస్లో. మనము మొత్తం హీరోయిక్ నుంచి మాస్టర్కి 1 వీక్లో ర్యాంక్ పుష్ అయితే చేయబోతున్నాము. గేమ్ అయితే చలో స్టార్ట్ చేద్దాం. గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్ అయితే అయిపోయింది. మనమైతే ఎవ్రీ సాటర్డే, సండే, థర్స్డే లైవ్ అయితే పెడతాము. ఆ లైవ్లో కష్టం పెడతా, కష్టంలో బిఆర్ ఫుల్ మ్యాప్ పెడతా, ఒక్కొక్కరు ఏమంటారు క్లాస్ కోడ్ పెడతా, ఏమంటారు క్లాస్ కోడ్ పెట్టి నార్మల్గా ఇట్లా ఛాలెంజ్ చేస్తా, కంప్లీట్ చేసుకోవాలి. ఒకరిని సెలెక్ట్ చేసుకుంటా, ఒకరిని సెలెక్ట్ చేసుకొని నా టీమ్మేట్గా తీసుకుంటా. ఒక్కొక్కరిని గేమ్ ప్లే చూసి గిల్ ట్రయల్స్ కూడా పెడతా అప్పుడప్పుడు. చలో మనం అయితే కొట్టద్దు, హెడ్ షాట్ ట్రై చేద్దాం. ఒకసారి పడింది, ఇది కూడా పడ్డది అనుకోలే అసలు. మనమైతే ఎవ్రీ తెలిసిందే చెప్పాను, ఎవ్రీ సాటర్డే, సండే ఇలా లైవ్ పెడతామని. నేను ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. మనమైతే లైవ్ 9:30 to 12:30, లేకపోతే 3:30 to 7 o'clock వరకు పెడితే పెట్టచ్చు. ఆ టైంలో పెట్టచ్చు. మనము లైవ్ పెడతాము. నార్మల్ ఎంత హీరోకి వస్తే ఇవన్నీ నాకు ఇవన్నీ నార్మల్, ఏముండదు, లైట్ నాకైనా కానీ. ఇప్పుడైతే మనము పీనీటీలో పట్టిద్దాం. మనము ఇలా వెళ్దాం, ఇలా తిరిగి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి ఇలా తిరిగి వచ్చేద్దాం. చూపిస్తాను, ఇలా తిరిగి వచ్చేస్తాం కాబట్టి ఇలా అని పోయి ఇట్లా తిరిగేసి వెనకాల నుంచి కొట్టేస్తాం. ఓకే, ఇలా వెళ్దాం. ఎవరు రారు, అయినా ఇటు నుంచి ఎవరు రారు. ఈడప్పుడు ఇచ్చాడ్రా, గ్లో వాళ్ళు కూడా లేదు టైంకి నా దగ్గర. అరే ఏంటి ఇది గైస్, మీరైతే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు అవసరమా ఎస్కే చేస్తాం స్కోప్ పెట్టి, అది అవసరమా ఆయనకి? అరే డిఫీట్ అయిపోయినాం. ఏం లేదు, ఒక రౌండే కదా. ఇంకా మనం ఏంటి లాస్ట్లో ఉన్నాం, స్టార్టింగ్ మనకి గెల్లు కొట్టినాం కదా. అయితే కొట్టేద్దాం మళ్ళీ. P91 P90 ఉంది ఆల్రెడీ గన్ను, మళ్ళీ కొట్టేద్దాం. మీరు కామెంట్లో పిన్ చేయండి, ఇన్ఫినిటీ గ్లోవల్స్ ఎట్లా వస్తాయి సిఎస్ ర్యాంక్లో, నాకు అర్థమవుతలేదు. అప్పుడప్పుడు మ్యాచ్ స్టార్ట్ చేస్తే ఇట్లా వచ్చేస్తే ఇన్ఫినిటీ గ్లోవల్స్ ఎట్లా వస్తాయి తెలియదు నాకు. కామెంట్లో పిన్ చేయండి ఒకసారి. మీరు నాతో ఆడాలనుకుంటున్నారంటే ఎవ్రీ సాటర్డే, సండే, థర్స్డే లైవ్కి అయితే అటెండ్ అవ్వాలి. దాంట్లో గేమ్ ప్లే చూసి ఒక్కొక్కరిని నా టీమ్మెట్గా తీసుకెళ్తా. ఇక్కడ కనెక్ట్ అవ్వట్లేదు ఏంటి? అరే జస్ట్ డ్యామేజ్ పడదు. ఈడొక్కడు మెడికేట్ వేస్తున్నాడు, అక్కడ మెడికేట్ వేస్తున్నాడు ఏంటి? వదిలేద్దాం, మన రాడ్లే, వెళ్దాం ఒకసారి. వాడు అక్కడనే ఉండొచ్చు. ఇలా వెళ్ళి ఇలా కొట్టిద్దాం. లేడు, వెళ్ళిపోయాడు. ఇన్ని ఉన్నాడు. టప్. ఇంకోటి రా, బయటికి రా. అయిపోయింది. బయటికి రా నిజం ఆడొచ్చాడు. ఏంటి కాపీరైట్ పడుతుంది మళ్ళీ. అయితే మనం తీసేద్దాం. ఇటు స్ట్రైట్ వెళ్ళిపోదామా లేకపోతే ఏడామా?
ఇటు నుంచి వెళ్దామా, లెఫ్ట్ నుంచి వెళ్దామా, రైట్ నుంచి వెళ్దామా? ఎమౌంట్ వేసాం. ఎమౌంట్ బాగుందా లేదా అంటే అందరి దగ్గర ఉంటుంది. నేనైతే 2 నిమిషాలు ఆడి వాటర్ తాగి వస్తా. అమ్మాయి మళ్ళీ అయితే మనం వచ్చి ఒరి ఈడిప్పుడు వచ్చాడు రే పరుగులు. ఓరి మమ్మీ రే ఏంటిడు కొట్టిసాడు. నేను వాటర్ తగ్గొచ్చిలో కొట్టిసాడు. ఎవరు రారేమో అనుకున్నా కానీ రష్ వచ్చేసారు కదా వీళ్ళు. మెల్లమెల్లగా కొట్టు 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 రారే. కొట్టడానికి ఏమైందా? నేను నీళ్ళ నీకు పోయినా అంతే. వీడు ఒక్కడు కొట్టేస్తాడులే. ఎందుకు కొట్టేస్తాడు. ఒకటైతే నాకు చేసిండు. అది నువ్వు హీల్ చేసుకో ఫస్ట్. అటు రాడు ఆడాడు జోన్ తెలిసరికి. నువ్వు హీల్ చేసుకో. హీల్ చేసుకుంటున్నావు. కొట్టేసాడు పెరేంటితో. గెరినా బాబాయ్ నాకు ఒకటి అర్థం కాదు. ఎంఫైన్ ఏంటి ఇది? పేలుతుంది. బుల్లెట్ అడిగిపోయినాక పేలుతుంది. పేలిన అది కొట్టినాక డ్యామేజ్ వచ్చేది, పేలినాక డ్యామేజ్ వచ్చేది కలిపితే 120 130 అవుతుంది. మళ్ళీ పేలే తీసేసి ఎంఫైన్ ఏంటికి నార్మల్గా పెట్టి షూట్ చేస్తే 120 డ్యామేజ్. ఏంది గెరినా బాబాయ్? ఏంది ఇది చెప్పు. ఏంది ఏంది వేస్ట్? ఏంది ఇది? ఏంది చెప్పు దీని సంగతి ఏంది? నేను బయటికి ఎందుకు దూకినా నేను? లోపలికో వచ్చేసిన. ఇక్కడ నుంచి ట్రై చేద్దాం కొట్టడానికి. ఫాస్ట్ బయటికి రా. ఇప్పుడు ఇవ్వండి. ఇక్కడ నుంచి కొట్టేద్దాం. అయిపోయింది నా బతుకు అయిపోయింది. ఇద్దరు వస్తున్నారు నా బతుకు అయిపోయింది. అరే కొట్టాను ఏమైంది కరెక్ట్గా అయిపోయింది నా బతుకు. షిట్. అరే ఏంద్రా ఇది? మ్యాపే మార్చేసాడు మొత్తం గెరినా అన్న. ఇంకోటి నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు తర్వాత చెప్తా. ఇప్పుడు తర్వాత చెప్తా. కాదు గైస్, మీరు ఫ్రీ ఫైర్ ఆడుతున్నట్టయితే నేను ఆడుతున్నా 1 year old. నేను 1 year old కానీ నాకు 1 year old బ్యాచ్ రాలేదు. ఎందుకంటే 1 year కాలేదు కాబట్టి. ఎట్లుంది యోకు? ఎట్టుంది? అవి నేతి కొడదాం. పీరెంట్ తీసుకొని టప్. అరే టప్ ముందుకెళ్ళి కొట్టేద్దాం. ఎంత డ్యామేజ్ ఇవ్వాలడికి? మంచి ఇంత కొట్టాలి వీడికి. ఇంత డ్యామేజ్ నేను డిఫీట్ అయిపోయామా? గెలవలేదు. ఇంకో మ్యాచ్ ఆడదాం. ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఆగండి, స్టార్ట్ చేద్దాం మ్యాచ్. ఇట్లా ఆడాలి తెలుసా? అట్లా ఆడాలి. డౌటే లేదనుకోండి. ఖాళీ మీరు ఇట్లా అంటే అసలు వద్దు. ఈసారి బుయ్య కొట్టాలి. 4 stars తెచ్చేసుకోవాలి ఈరోజు ఎట్లయినా. నేను రోజుకి 2 వీడియోలు ట్రై చేస్తాను. రోజుకి 2 వీడియోలు ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఒక వీడియో పెడతాం. మన స్టార్టింగ్ ఛానల్ ఇది. ఒక్క వీడియో చాలు అంటే ఇట్లా మనము కరెక్ట్గా అది గోడకి తగులుతుంది ఏంటా? గోడకి ఎందుకు తగిలింది అర్థం కాదు. నాకు అవసరమా 1 tablet? నాకు అవసరమా?
నాకు అవసరమా? ఎందుకు నాకు 1 ట్యాపులు? పక్కన నుంచి వచ్చేసాడు. తీరి కొట్టే లోపే కొట్టేసాడు ఏంటి రైడు? ఏంట్రైంది? ఈ రౌండ్ కూడా ఓడిపోయినట్టే. ఈ రౌండ్ ఓడిపోతాం. ఈ ఇద్దరు అనుకున్నా ఒక్కడే. మరి నేనేం పాపం చేశాను రా? నాకు 7 మంది అంతా మొత్తుకుంటున్నారా మీరు? ఏంటి బాస్కెట్ చెప్పి నేను రౌండ్ ఓడిపోతామని ఏదో కొట్టేయాలి. ఈ రౌండ్ లో మనం ఏసి కొద్దామా? వద్దులే ఇప్పుడు వద్దు. మనం ఈ రౌండ్ లో ఒక 2 కిల్లను కొట్టాలి. ఈ రౌండ్ లో ఈ మ్యాప్ లో ఒక 2 కిల్లను కొట్టాలి. కొట్టేద్దాం ఏముంది, కొట్టేద్దాం. ఏముంది కొట్టేద్దాం. 2 కిల్లు కొట్టాలి అంతే. ఈ రౌండ్ లో 2 కిల్లులే కదా, కొట్టేద్దాం. ఏముంది, 2 కిల్లు ఏముంది, కొట్టేద్దాం. 2 కిల్లు కదా. అయినా కింగ్ ఫిషర్ తో బాగా మడుతాయి. కింగ్ ఫిషర్ అంటే ఆ కింగ్ ఫిషర్ కాదు, గన్ను. మీరందరూ తెలుసు, మీరందరు ఇలా అంటారు అని. అయిపోయింది. కొట్టేశాం. కాపీరైట్ పడుతుంది. పాటలు పాడుతూ నాకైపోయాడు. సచ్చిపోయాడు. పదరా పైకి వెళ్ళిపో. పైన ఉంటున్నాడు. పైన ఉన్నాడా కింద ఉన్నాడా తెలియదు. అనుకున్నట్టు ఈ రౌండ్ లో 2 కిల్లు కొట్టేసాము. ఏముంది ఇంకా పెట్టుకుంటే మడతడిపోద్ది. ఇది నార్మల్. ఇదంతా ఎస్కేస్ పడదాం, కొట్టేద్దాం. ఈ రౌండ్ లో కూడా సేమ్ 2 కిల్లు ట్రై చేద్దాం. అయితే సరిపోయింది, లేకపోతే అమ్మీరే. లేట్ పెడతాడు ఏంటి? పద్దరా ఇక్కడ నుంచి కొడదామా? వీడిని వదిలిపు. బయటికి రా. వచ్చు. కరెక్ట్ అవ్వట్లేదు ఏంటి? నాకు పైన ఉన్నాడా? ఇంకోటి వస్తున్నాడా? నాకైపోయాడా? నాకైపోయాడు. పద అయింది. ఒరే బాప్రే, చూసుకోరా, పక్కన చూసుకోరా. ఈ 2 కిల్లు అయితే అయిపోయినాయి కూడా. ఇదంతా లైట్ మనకి. ఏంది ఇంత నువ్వుగాలు వచ్చింది అపోజిట్లో? ఆపోనెంట్ ఎంత నువ్వుగాలు వస్తారేంట్రా? మంచిగా ఉన్నారు. ఇట్లా కొట్టేయాలరా. ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఏస్ కొట్టాల్సిందే. అయితే కన్ఫర్మ్ కొట్టాలి. కొట్టకుండా నా పేరు మార్చుకుంటా. అంటే ఎస్కేస్ నా ఫేవరెట్ కానీ ఇది. ఎస్కేస్ ఎప్పుడైనా నేను పట్టింది అనుకో, అంటే ఇందాక మ్యాచ్లో కూడా పట్టినా అవ్వలేదు, కానీ ఎక్కువ ఇట్లా ఎస్కేస్ పట్టుకొని ఎక్కువ ఎస్కేస్ కొడితే వేసి కొట్టేస్తాయి ఈజీగా. ట్రై అయితే చేద్దాం. కొడతానని డౌట్ లేదు. ఉంది డౌట్. కొట్టేద్దాం. అరే ఎస్కేస్ పడదామా? 2 రౌండ్లు కొట్టి కరెక్ట్ ఇడ్డు పడ్డది. ఏమన్నా 95. హల్వా తింటావా? ఈడా కర్రీ ఏంటి వెనకాల పెట్టు. అరే ఇంకొక్కడు కొడితే వేసు. ఇంకొక్కడిని కొడితే వేసు అంతే. ఇంకొక్కడే కొడితే వేసు. ఇంకొక్కడే. అరే మమ్మీ రే ఏంద్రా ఇట్లా కొట్టిండు? డ్యామేజ్ ఇంత దింపిండు. అమ్మ దొంగడా దొరికినావు. రైట్ సైడ్లో ఉన్నావు. వస్తున్నా నాగు. అరే కంటర్ హల్వా
సచిన్నమా అనుకున్నారా నేను? ఇంకొక బుల్లెట్ అయితే పదం పద 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 వేసి కొట్టేసాం. ఫైనల్గా మనం అయితే వేసి కొట్టేసినాం. అనుకున్నట్టు వేసి కొట్టేసినాం. అంటే నేను అనుకునే అయితే జరగవు, కానీ ఇప్పుడు జరిగింది ఇంకో తెలియదు. ఇప్పుడైతే మనము మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కొట్టి. ఇప్పుడు మనం 1 వీక్లో అయితే మాస్టర్ అంటే అవ్వదు నాతో కూడా. అంటే అజ్జు ఇలాంటి వాళ్ళు, తొండ గేమరు, మీకు దేశీ గేమర్స్ అలాంటి వాళ్ళు వెళ్ళిపోతారు ఎంతసేపు అని. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ ఉంటుంది. మనం 10th క్లాస్ ఇప్పుడే ఇంటర్నల్ రాసుకోవాలి, అన్నీ రాసుకోవాలంటే మనతో అవ్వదు. ఇంట్లో పేరెంట్స్ కూడా తిడతారు ఎంతసేపు ఎందుకు గేమ్ అని. ఈ గేమ్ నీకేమి అర్ధగంట, ఆడికి అర్ధగంట, ఈడికి 1 గంట 2 గంటలు, మళ్ళీ ఏమైనా ఉంటే ఇవి ఉంటాయి అంతే, వేస్ట్. అంటే మనం కూడా ఇట్లా వీడియోలు తీద్దాం అనుకుంటే ఒరే పక్కన చూసుకోవాలి కదరా. అక్కడ ఫుల్ కిల్ చేసుకోవడం ఏముంది, పక్కన నువ్వు చూసుకోవాలి. అప్పుడు ఇంకా వచ్చాడు అయ్యా. ఈ ఎడం బాబాయ్ ఏంటి టాటలు వేపించుకున్నాడు? ఎడం బాబాయ్ టాటలు ఎందుకు వేపించుకున్నావు? అన్నయ్య టాటలు వేపించుకున్నాడు. ఇంకా ఆడం బాబాయ్ ఇద్దరు ముందుకురా. ఆడం బాబాయ్ రాడు మొదలు వాడొచ్చేది. ఆడం బాబాయ్ పద్దరా ఈడు కుట్టి అది ఆడం బాబాయ్ ఏగో టాటలు వేసి చూడండి. ఆడం బాబాయ్ ఇట్లా అర్థం కావట్లేదు. ఆడం బాబాయ్ ఏందో ఈ అన్న ఏందో. MP40 అయితే వద్దు, ఎస్కేస్ చేద్దాం మనము. ఇప్పుడు ఏం లేదు, గ్లోవల్ తీసుకోవాలి, మష్రూమ్ తీసుకోవాలి. మష్రూమ్ లెవెల్ 3 మష్రూమ్ ఎంత బాగుంటుందో. M500తో ఈ మధ్య ఎక్కువ కిలో కొడుతున్నా నేను. వాటర్ అయితే తాగుతాను, ఆడండి ఒకసారి. వాటర్ అయితే తాగేసిన. మనమైతే ఇప్పుడు ఎవడొత్తలేదండి. స్కైలర్ బాబాయ్ కొట్టు టప్ టప్. ఇంకో బుల్లెట్ అయిపోయింది. అరే మమ్మీ రే ఇంత డ్యామేజ్ వేసింది ఏందన్నాడు. ఇక్కడ ఆ బిల్డింగ్ నాకు వెళ్ళి కొట్టింది ఏందన్నాడు దారుణంగా. పక్క నుంచి ఒకడు, ఇక్కడ నుంచి ఒకడు అయితే ఎట్లా చెప్పు. అరే ఏంటి ఇట్లా కొడుతున్నాడు ఏంటి చెప్పండి. ఏంటి చెప్పండి ఎట్లా ఇట్లా అయితే మొత్తం ఇట్లా కొట్టేస్తారు ఏంది ఇల్లు. కొడతారు ఎట్లా చెప్పండి. ఈ రౌండ్ బుయ్య కొట్టేయాలి, ఈ మ్యాచ్ బుయ్య కొట్టాలి. ఈ రౌండ్ కొడితే విక్టరీ కొడతాం, కానీ మనం మ్యాచ్ బుయ్య కొట్టాలి కదా. మన టార్గెటే అది. ఏంటి 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 హల్వా 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 హల్వా. అరే ఇప్పుడు కూడా ఎస్కేస్ ట్రై చేద్దాం. చేద్దాం. ఎట్లా అంటే కొట్టేయాలి, రప్ప కొట్టేయాలి. ఇప్పుడైతే మనము ఏంలే, నేను ఇవన్నీ పెద్ద పెద్ద క్రియేటర్లు చేసిన రేటింగ్ ఏం నేను వాయిస్ ఇస్తా. నా స్టైల్లో నేను ఉంటా. ఇట్లా ఉండాలి అది ఏం ఉండదు. నా స్టైల్లో నేను అయితే కొట్టేద్దాం. నాకైతే హల్వా ఏంటి ఫ్లాష్ లోపలికి వెళ్ళే వరకు కొట్టేసేది. రివైవ్ ఇద్దురా. హెల్ప్ మీ రివైవ్. గుడ్ బై. అరే అయిపోయిన దగ్గర లేస్తావు ఏంట్రా. ఇందాక కూడా ఇట్లా చేసాడు కదా. అది ఈడెందుకు చేస్తారంట, గ్యాప్ లేకుండా వేసాను కదా ముందుకు వాళ్ళు. ఏంది చెప్పండి. తొందర హీల్ అయిపో. కొడతాం. MP40 అయిపోయింది. బయట ఉండొచ్చు, కొట్టేద్దాం. ప్యాక్లో ఉన్నాడా? లేడు.
ఆడ గ్లోర్ అట్లా ఉండదు, మొత్తం మనోడిది బ్లూ రెడ్ ఉంటుంది. షుగర్ అనేది ఉండాలిరా, షుగర్ ఉండాలిరా, అంత డ్యామేజ్ ఇస్తా ఫ్రై కొడుతున్నా చచ్చిపోతే అంటే గేమ్లో అదే. మరి ఏంది ఇంత దారుణంగా చేస్తారు ఏంటి వీళ్ళు? అరే అరే నువ్వు అదేరా, అదే నేడేరా గ్రెనేడి. నేను ఎత్తాను. డ్యామేజ్ పడిందా? డ్యామేజ్ పడలేదు. అరే జోన్ వస్తుంది, జోన్ బయట ఉండొచ్చు. అక్కడ గ్లోల్ ఎత్తాడు ఏంటి? గ్లోల్ ఎత్తాడు చంద్రమా దగ్గర. హల్వా 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 ఇంకో బుల్లెట్ అయితే బూయా కొట్టేసినాం అనుకో, ఖాళీ హైలైట్ ఉంటుంది మనతో. బూయా కొడితే ఏమన్నా ఉంటుందా మనతో? ఇట్లా మనము ఇట్లా ఆడితే 4 స్టార్స్ అనుకున్నట్టు బూయా కొట్టినాము, 4 స్టార్స్ తెప్పించేసుకున్నాము. ఇప్పుడైతే మనము ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాము. మీరైతే ఖచ్చితంగా లైవ్ అయితే జాయిన్ కావాలి. లైవ్ ఇట్లా ఎవ్రీ సాటర్డే, సండే, థర్స్డే ఆ 3 రోజుల్లో ఏదో 2 రోజులు పెడతా అంతే నేను, ఓకేనా? ఆ 2 రోజులు పెడతా అంతే. మీరైతే ఇంకా చలో బాయ్ బాయ్, జాగ్రత్త ఉండండి. మీరు కూడా ఇట్లాంటి ఏషాలు చేయకండి. ఇంట్లో 3 తీసుకొని